పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ఇంకా వరద నీటిలోనే నానుతోంది. సిపిఎస్ కారణంగా దెబ్బతిన్న ఈ వాల్ పనిచేయదని 1396.60 మీటర్ల పొడవైన కొత్త వాల్ నిర్మించాలని చెప్తున్నారు. దీనికోసం డిజైన్లను సిద్ధం చేస్తున్నారు. నిర్మాణ ప్రాంతంలోకి వచ్చిన వరద నీటిని మోటార్ల సాయంతో బయటకు తోడుతున్నారు. ఇక పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డంకిగా మారిన డయాఫ్రమ్ వాల్ నష్టంపై మా ప్రతినిధి భార్గవ్ అందిస్తున్న రిపోర్ట్లో ఇప్పుడు చూద్దాం. జల జీవనాడి గోదావరి జిల్లాల ప్రజల రైతుల చిరకాల వాంఛ అయినటువంటి పోలవరం జాతీయ ప్రాజెక్టు దశాబ్దాలు గడుస్తోంది. దాదాపు 2005లో పూర్తిగా వేగవంతం చేస్తూ రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేసినప్పటి నుంచి కూడా ఇప్పుడు 2025 వస్తుంది. అంటే 2 దశాబ్దాలు అయింది నిర్మాణం ప్రారంభమయ్యాయి. అంతకుముందు అనేక దశాబ్దాల నుంచి కూడా ఈ ప్రాజెక్టు పట్టాలెక్కాలంటూ కూడా ఎంతోమంది ఎన్నో పోరాటాలు చేశారు. ఈ తరుణంలో మొదలైనటువంటి పోలవరం జాతీయ ప్రాజెక్టు ప్రస్తుతం ఎక్కడ వరకు పనులు జరిగాయి, ఇంకా ఏ మేరకు పనులు జరగాల్సి ఉంది, ఇక్కడ జరుగుతున్నటువంటి పనుల్లో ఉన్నటువంటి జాప్యానికి కారకులు ఎవరు, ఇక్కడ నిర్వాసితులకు అందుతున్నటువంటి పరిహారం సక్రమంగా అందుతుందా, పునరావాసం కానీ లేదంటే వారికి చూపించాల్సినటువంటి జీవనోపాధికి సంబంధించి ప్రభుత్వం ఏ మేరకు అడుగులు వేస్తుంది, ఎప్పటిలోగా ఈ పోలవరం జాతీయ ప్రాజెక్టు పూర్తి కాబోతుంది అనేది ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. పోలవరం జాతీయ ప్రాజెక్టులో ఇప్పటి వరకు ఏ మేరకు పనులు జరిగాయి, ఎన్డీఏ కూటమి సర్కార్ అధికారంలో వచ్చేసరికి గత ప్రభుత్వం ఎంత శాతం ఏ పనులు పూర్తి చేసింది అనేది ఒకసారి మనం చూసుకుంటే కనుక పోలవరం ప్రాజెక్టులో ప్రధాన నిర్మాణమైనటువంటి ఏదైతే స్పిల్వే ఏదైతే ఉందో మనం చూస్తున్నాం. ఇప్పుడు స్పిల్వే వద్ద ఉన్నాం. ఈ స్పిల్వేని 48 గేట్లను కూడా పూర్తి చేసి దానిపై వారధిని కూడా నిర్మించి పూర్తిగా ఆ నీటిని దిగువకు విడుదల చేసేటువంటి ప్రక్రియ గత ప్రభుత్వ హయాంలో పూర్తయింది. అయితే స్పిల్వే పూర్తయి ఆ నీరంతా కూడా గోదావరి సహజ ప్రవాహానికి కుడివైపుకు వచ్చి ఆ నీరంతా కూడా స్పిల్వే మీదుగా దిగువకు ప్రవాహం వెళుతున్నప్పటికీ కూడా పోలవరం ప్రాజెక్టు ప్రధాన నిర్మాణమైనటువంటి ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ నిర్మాణానికి సంబంధించి కానీ ఇంకా అనేక నిర్మాణాలకు సంబంధించి కానీ ఇంకా ఊపందుకోలేదని కూడా చెప్పుకోవచ్చు. ఈ తరుణంలోనే జూన్ ఏదైతే అధికారం చేపట్టిందో ఎన్డీఏ సర్కారు అంతకుముందు మే 31, 2024 నాటికి కూడా పోలవరం ప్రాజెక్టులో కనుక చూసుకుంటే హెడ్ వర్క్స్ 72.63% పూర్తయ్యాయి. అలాగే రైట్ మెయిన్ కెనాల్ 92.75% పూర్తయ్యాయి. అలాగే లెఫ్ట్ మెయిన్ కెనాల్ 73.07% కూడా పూర్తయ్యాయి. మరోవైపు మెయిన్ డ్యామ్లో ఉన్నటువంటి స్పిల్వేలో ఈ రేడియల్ గేట్లన్నీ కూడా పూర్తిగా కూడా నిర్మాణం చేసి అమర్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆ గేట్లను కూడా ఎత్తుతూ దించుతూ ప్రస్తుతం వస్తున్నటువంటి వరద ప్రవాహాన్ని దిగువకు విడుదల చేస్తున్న దృశ్యాలు కూడా మనం విజువల్స్లో క్లియర్గా కూడా చూసుకోవచ్చు. అయితే ఎగువ దిగువ కాపర్ డ్యామ్లు 2 పూర్తి చేసినప్పటికి కూడా వాటిలో ఏర్పడిన సీపేజ్ కారణంగానే ప్రస్తుతం డయాఫ్రమ్ వాల్ అనేది కూడా పూర్తిగా మునిగిపోయింది. దీని కారణంగానే ప్రధాన ఈసీఆర్ఎఫ్ డ్యామ్కి సంబంధించి అంటే ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్కి సంబంధించి గ్యాప్ 1 డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి చేసినప్పటికి కూడా ఆ గ్యాప్ 2 కానీ గ్యాప్ 3 కానీ ఫిల్ చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాగే స్పిల్ ఛానల్ ఏదైతే ఉందో ఆ స్పిల్ ఛానల్కి సంబంధించి ఈ నీరంతా కూడా ఎగువ నుంచి వచ్చి స్పిల్వే గేట్ల మీదుగా దిగువకు వెళ్ళేటటువంటి ఈ ప్రక్రియ స్పిల్ ఛానల్లో ఇది 88% మాత్రమే కూడా పూర్తయింది. అలాగే అప్రోచ్ ఛానల్కు సంబంధించి కూడా 79% పనులు మాత్రమే పూర్తయ్యాయి. మరోవైపు పైలట్ ఛానల్ ఏదైతే ఉందో ఈ సహజ ప్రవాహం మళ్ళీ వెళ్ళి సహజ ప్రవాహంలో కలిసేందుకు ఏర్పాటు చేసే ఈ పైలట్ ఛానల్ కూడా 48% కూడా పూర్తయింది. మరోవైపు రైట్ అండ్ లెఫ్ట్ కనెక్టివిటీస్కి సంబంధించి అంటే రైట్ అండ్ లెఫ్ట్ కెనాల్స్ ఇప్పటి వరకు కూడా 92% కానీ 73% కానీ లెఫ్ట్ కెనాల్ పూర్తవగా వాటికి సంబంధించి కనెక్టివిటీస్ అంటే ట్విన్ టన్నెల్స్కి సంబంధించి దాని కనెక్టివిటీస్కి సంబంధించి కేవలం 68% మాత్రమే పనులు పూర్తయ్యాయి. ఈ తరుణంలోనే మిగిలిన పనులన్నీ కూడా పూర్తి చేసే ప్రక్రియ ఈ ఎన్డీఏ ప్రభుత్వం అనేది కూడా ప్రారంభించింది. నేరుగా సీఎం చంద్రబాబు ఇక్కడికి రావడం కానీ స్వయంగా పరిశీలించడం కానీ ఇక్కడి నుంచే తన ముఖ్యమంత్రిగా మరోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత పనులు పోలవరం ప్రాజెక్టు నుంచే ప్రారంభించడం అయితే జరిగింది క్షేత్రస్థాయిలో పర్యటనలు. ఈ తరుణంలో ఎప్పటికప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈ ప్రాజెక్టు పనులు వేగవంతం చేసేందుకు సీఎం చంద్రబాబు అధ్యక్షతను కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పటి వరకు జరిగిన పనులు ఏవైతే ఎక్కడి వరకు జరిగాయో మనం తెలుసుకున్నాం కదా, ఆ మిగిలిన పనులన్నీ కూడా పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత ఈరోజు ఎన్డీఏ కూటమిపై ఉంది. ఇప్పటికే కేంద్రంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తూ కేంద్రం నుంచి నిధులు రావాలంటూ కూడా దాదాపు 2,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినట్టు ప్రస్తుతం అటు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కూడా స్పష్టం చేయడం అయితే జరిగింది. ఈ తరుణంలోనే ఇక్కడ ఉన్నటువంటి డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి 900 కోట్లకు పైగా కూడా మంజూరు చేసిన పరిస్థితి కూడా ఉంది. అలాగే మిగిలిన నిధులన్నీ కూడా సకాలంలో కూడా వస్తాయి. ప్రస్తుతం ఎప్పుడూ లేనట్టు అడ్వాన్స్ కూడా ఈసారి ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి కేంద్రం జాతీయ ప్రాజెక్టుకు సంబంధించి ఈ తరుణంలో దాన్ని వేగవంతం చేసే దిశగా తాము అడుగులు వేస్తున్నామంటూ కూడా ప్రస్తుత ప్రభుత్వం అయితే స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.
అసలు పోలవరం ప్రాజెక్టు ఆలస్యం అవడానికి కారణం ఏంటి? పోలవరం ప్రాజెక్టులో నష్టం ఎక్కడ ఏర్పడింది? ఆ నష్టాన్ని పూడ్చేందుకు ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అనేటువంటి అన్ని అంశాలకు కూడా మూల కారణం ప్రస్తుతం మనం ఎక్కడైతే ఉన్నామో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగమైన డయాఫ్రమ్ వాల్ ప్రాంతం. డయాఫ్రమ్ వాల్ నిర్మాణ ప్రాంతంలో ఇప్పుడు మనం ఉన్నాం. చూస్తున్నాం కదా, ఇక్కడ ఉన్నటువంటి డయాఫ్రమ్ వాల్ నిర్మాణ ప్రాంతం అంతా కూడా పూర్తిగా నీటితో కూడా నిండిపోయి ఇసుక మేట్లంతా కూడా నీటిలో కలిసిపోయి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నీరంతా కూడా గోదావరి సహజ ప్రవాహం అనుకుంటే పొరబడినట్లే. ఈ నీరంతా పోలవరం ఎగువ దిగువ కాపర్ డ్యాంల సీపేజీ కారణంగా వచ్చినటువంటి గోదావరి నీరు. ఈ సీపేజీ కారణంగా అంటే లీకేజీల కారణంగా అడుగు నుంచి కూడా వచ్చి ఈ నీరంతా కూడా ఇక్కడ ఏర్పడడంతో ఇక్కడ అగాధాలు పెద్ద పెద్ద అగాధాలు ఏర్పడి దాదాపు పూర్తిగా కూడా ఈ డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నటువంటి నష్టం జరిగింది ఈ పోలవరం ప్రాజెక్టులో. ఈ డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడం వల్ల ఈరోజు ఎర్తకమ్ రాక్ఫిల్ డ్యామ్ నిర్మాణం అనేది కూడా జరగకుండా నిలిచిపోయింది. ఈ తరుణంలో డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తయితే కానీ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణం పూర్తి చేసేటువంటి అవకాశం లేదు. అందుకే ఈ డయాఫ్రమ్ వాల్ నిర్మాణ ప్రాంతంలో ఉన్నటువంటి నీటినంతా కూడా తోడేటువంటి ప్రక్రియను మోటార్లతో కొనసాగిస్తున్నారు. మనం చూసినాం, పెద్ద పెద్ద పైపులు మోటార్లను ఏర్పాటు చేసి ఈ డయాఫ్రమ్ వాల్ ప్రాంతం ఏదైతే ఉందో ఎగువ దిగువ కాపర్ డ్యాంల మధ్య ఉన్నటువంటి ఈ నీరంతా ఉండిపోయినటువంటి సీపేజీ కారణంగా వస్తున్న నీటినంతా కూడా మోటార్ల ద్వారా తోడి సహజ ప్రవాహంలోకి గోదావరిలోకి వేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూసుకోవచ్చు. అంటే దాదాపు వరదలు వచ్చి 4 నెలలు అవుతుంది. జూన్ నుంచి కూడా వరదలు వస్తున్నాయి. ఆ 4 నెలల నుంచి కూడా ఈ ప్రాంతం అంతా నీటిలోనే ఉండిపోయింది. ఇంకా నీరంతా కూడా ఓట అనేది కూడా కొనసాగుతుంది. దీంతో ఈ డయాఫ్రమ్ వాల్ అనేది పూర్తిగా దెబ్బతుంది. ఈ తరుణంలో ఇది పనిచేస్తుందా పనిచేయదని తెలియడానికే ఎన్నో క్షేత్రస్థాయిలో ఎన్నో బృందాలు వచ్చి, విదేశీ నిపుణుల బృందాలు వచ్చి, ఐఐటి బృందాలు వచ్చి ఇక్కడ పరిశోధనలు చేసి శాంపిల్స్ తీసుకువెళ్ళి ఆఖరికి ఈ డయాఫ్రమ్ వాల్ అనే నిర్మాణం పనిచేయదు, కొత్తది నిర్మించాలంటూ కూడా వారు ధృవీకరించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ తరుణంలో ఇక్కడ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం నవంబర్ 15 తర్వాత పనులు ప్రారంభించాలంటూ కొత్త నిర్మాణం ప్రారంభించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కూడా ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికే అధ్యయనాలను కూడా పూర్తి చేసింది. అయితే ఈ నీరంతా తగ్గితే కానీ ఆ నిర్మాణాన్ని ప్రారంభించేటువంటి అవకాశం కూడా లేదు. కాబట్టి అప్పటికి వరదలు కూడా తగ్గుతాయి, సీపేజీ కూడా తగ్గుతుంది. కాబట్టి ఈలోగా ఇక్కడ ఉన్నటువంటి నీటినంతా కూడా బయటకు వెళ్ళాలంటే కేవలం మోటార్ల ద్వారా మాత్రమే బయటకు తోడాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ ప్రస్తుతం ఆ ప్రక్రియ అంతా కూడా కొనసాగుతుంది. గోదావరి సహజ ప్రవాహానికి అడ్డంగా నిర్మించిన ఈ ఎగువ దిగువ కాపర్ డ్యాంల మధ్య ఈ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ప్రాంతంలో ఉన్న నీటినంతా కూడా తోడి పూర్తిగా కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మిస్తే కానీ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణం పూర్తి కాదు. దీంతో మరి ఎప్పటికీ పూర్తవుతుంది ఈసీఆర్ఎఫ్ డ్యామ్? ఈ నీరంతా కూడా పూర్తిగా బయటకు వెళ్తుందా? మళ్ళీ ఒకవేళ వర్షాలు వరదలు వస్తే ఈ సీపేజీ పరిస్థితి ఏంటి, లీకేజీ పరిస్థితి ఏంటి అనేది కూడా ప్రశ్నార్థకంగా ఉంది. ప్రస్తుతానికి ఎటువంటి వరదల సూచనలు లేవు కాబట్టి ప్రస్తుతం ఉన్న నీరంతా కూడా తోడు వేస్తున్నారు. మోటార్ల ద్వారా కూడా ఈ డయాఫ్రమ్ వాల్ నిర్మాణ ప్రాంతం నీటినంతా కూడా ఖాళీ చేసి మళ్ళీ కొత్త నిర్మాణాన్ని ప్రారంభించేందుకు ప్రస్తుతం అయితే నిపుణుల బృందం అంతా కూడా ఆ డిజైన్లను ఖరారు చేసేటువంటి ప్రక్రియలో కూడా ఉన్నాయి. డిజైన్లు ఖరారైన తర్వాత ఇప్పటికే 960 కోట్ల వరకు కూడా కేంద్రం కూడా మంజూరు చేసింది కాబట్టి, అంగీకరించింది కాబట్టి ఆ నిధులు కూడా విడుదలైతే ఈ డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు ప్రారంభమవుతాయి. డయాఫ్రమ్ వాల్ నిర్మాణం వచ్చే జూన్ నాటికి పూర్తయితే అప్పుడు ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణం ఈ ప్రాంతంలోనే నిర్మాణం ప్రారంభమవుతుంది. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ అంటే గోదావరి సహజ ప్రవాహానికి అడ్డంగా ఒక ఆనకట్టలాగా నిర్మించేటువంటి ఈసీఆర్ఎఫ్ ప్రధాన డ్యామ్. మరి ఆ నిర్మాణం ప్రారంభం కావాలంటే ప్రస్తుతం ఈ అడ్డంకులన్నీ కూడా తొలగించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ నీరంతా కూడా బయటకు తొలగించాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నష్టం అంతటికీ కారణం గత ప్రభుత్వమే అంటూ ప్రస్తుతం ఎన్డీఏ కూటమి సర్కార్ తీవ్ర విమర్శలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో తప్పు ఎవరిది అనేది పక్కన పెడితే ఇక్కడ నష్టం మాత్రం ఖచ్చితంగా కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ నష్టం వల్లే ఇప్పుడు ఈరోజు పోలవరం జాతీయ ప్రాజెక్టు పనులు వెనకబడ్డాయని కూడా చెప్పుకునేటువంటి పరిస్థితులు ఈరోజు మనకు కనిపిస్తున్నాయి. జాతీయ పోలవరం ప్రాజెక్ట్ ప్రస్తుతం పనులు ఏ విధంగా జరుగుతున్నటువంటి ఉత్కంఠ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే దాదాపు గడిచిన 5 ఏళ్లలో కూడా 3% పనులు కూడా జరగలేదనేది ఇక్కడ తీవ్ర ఆరోపణలు కూడా వినిపించాయి. ఈ తరుణంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి ప్రస్తుతం ఇక్కడ పనులు ఏ మేరకు జరుగుతున్నాయి అనేది వాస్తవాలు తెలుసుకోవడానికి ప్రస్తుతం ఇప్పుడు ఐన్యూస్ కూడా ప్రయత్నం చేస్తుంది. పోలవరం ప్రాజెక్టు వద్ద ఉన్నాం. మనం ప్రస్తుతం చూస్తున్నాం పోలవరం ప్రాజెక్టులో ఎగువ నుంచి వరద కూడా క్రమేపీ కూడా
కూడా కొనసాగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్వేలో 48 గేట్లను కూడా ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేసే ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ఆ నీరంతా కూడా దిగువ జలాలకు వెళ్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే పోలవరం ప్రాజెక్టు సహజ ప్రవాహం ఏదైతే ఉందో పోలవరం గోదావరికి అడ్డంగా నిర్మించాల్సినటువంటి ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ అంటే ఒక మట్టి అలాగే రాయితో ఒక కొండను నిర్మించేటువంటి ప్రక్రియకు సంబంధించి దాని పునాది నిర్మాణమైనటువంటి డయాఫ్రమ్ వాల్ తీవ్రంగా కూడా దెబ్బతింది. దీనికి కారణం గత ప్రభుత్వమే అంటూ కూడా ప్రస్తుతం ఎన్డీఏ కూటమి సర్కార్ తీవ్రమైన విమర్శలు చేస్తోంది. ప్రస్తుతం మనం ఆ ప్రాంతాన్ని కూడా చూడొచ్చు. ఎగువ కాపర్ డ్యామ్ అలాగే దిగువ కాపర్ డ్యామ్ ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా డయాఫ్రమ్ వాల్ నిర్మించినటువంటి ప్రాంతం అంతా ఇంకా పూర్తిగా నీటిలోనే ఉంది. అక్కడ అంతా కూడా ఇసుక మేటలన్నీ కూడా నీటితో మునిగిపోయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎగువ దిగువ కాపర్ డ్యాంలో సీపేజీ కారణంగా ఆ నీరంతా కూడా అక్కడ ఉన్నటువంటి డయాఫ్రమ్ వాల్ ప్రాంతానికి ఎగబాకి ఆ డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడంతో అది పనిచేస్తుందా పునర్నిర్మించాలన్నటువంటి ప్రయోగాలన్నీ పూర్తయిన తర్వాత ఎన్డీఏ కూటమి సర్కార్ వచ్చిన తర్వాత విదేశీ నిపుణుల బృందం వచ్చిన తర్వాత ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది ఉపయోగం కాదు అంటూ కూడా తేల్చివేశారు. దీంతో డయాఫ్రమ్ వాల్ స్థానంలో మరో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించాల్సినటువంటి పరిస్థితి స్పష్టంగా కూడా కనిపిస్తుంది. ఈ తరుణంలోనే దాదాపు 900 కోట్ల రూపాయల ఖర్చు అవసరం అవుతుందంటూ కూడా కేంద్ర జలశక్తి శాఖ ద్వారా కేంద్రానికి విన్నతులు విన్నవించగా ప్రస్తుతం ఇటీవలే ఆ 900 కోట్ల రూపాయలను కూడా మంజూరు చేసిన పరిస్థితి కూడా ఉంది. నవంబర్ 15 తర్వాత ఈ డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి సంబంధించి అన్ని పనులు కూడా ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి అఫ్రీ సంస్థతో పాటు విదేశీ నిపుణులు అందరూ కూడా ఈ డయాఫ్రమ్ వాల్కి సంబంధించి డిజైన్లు ఏవైతే ఉంటాయో ఆ డిజైన్లను ఫైనల్ చేసేటువంటి ప్రక్రియలో కూడా ఉన్నారు. మరొక 4 రోజుల్లో కూడా దీనికి సంబంధించి ఒక వర్క్షాప్ను ఏర్పాటు చేసి పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి డిజైన్లు ఏవైతే ఉన్నాయో డయాఫ్రమ్ వాల్కి సంబంధించి అలాగే ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మాణానికి సంబంధించి ఈ డిజైన్లన్నీ కూడా వారు పూర్తిగా పరిశీలించి ఆ తర్వాత ఈ డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని పూర్తి చేస్తారంటూ కూడా చెప్తున్నారు. అయితే సీపేజీ ఏదైతే ఎగువ దిగువ కాపర్ డ్యాంలో వస్తున్న సీపేజీ ద్వారా గోదావరి జలాలు డయాఫ్రమ్ వాల్ ప్రాంతానికి వస్తున్నాయి. ఆ సీపేజీని ఏ విధంగా అరికట్టాలి, దాన్ని ఇంకా ఎంత సమయం పడుతుంది అనేటువంటి ప్రక్రియ కూడా ఇంకా కొనసాగుతుంది. ఈ తరుణంలో ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఏ మేరకు పనులు జరిగాయి అనేది కూడా ప్రస్తుతం ఇంకా ఎంతవరకు చేయాలనే దానిపై కూడా ఈరోజు ఒక స్పష్టత రాబోతుందని కూడా చెప్పుకోవచ్చు. నవంబర్ 15 కల్లా కూడా ఏదైతే అక్కడ ఉన్నటువంటి కేంద్ర జలశక్తి శాఖ అలాగే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర జలవనరుల శాఖతో పాటు మెగా సంస్థతో పాటు అలాగే ఇక్కడ ఉన్నటువంటి విదేశీ నిపుణుల బృందం ఎవరైతే ఉన్నారో వారు ఎప్పటికప్పుడు దీనికి సంబంధించి అన్ని సమీక్షలు కూడా చేస్తున్నారు. కాబట్టి వారు కూడా ఒక క్లారిటీ అనేది కూడా ఇచ్చిన తర్వాత ఈ పనులు ముందు పట్టాలు ఎక్కడ ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు ఆ వరదలు వస్తున్న నేపథ్యంలో ఎన్డీఏ కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా 4 నెలల నుంచి ఎటువంటి పనులు కూడా చేసేందుకు అవకాశం లేకపోవడంతో ఆటంకాలు ఏర్పడింది. ఈ తరుణంలో అప్పటి వరకు కూడా అంటే మే 31, 2004 నాటికి 24 వరకు కూడా దాదాపు 49.79% మాత్రమే ఈ పోలవరం ప్రాజెక్టులో పునరావాసం R&R మొత్తం కలిపి అంటే 50% కూడా పూర్తి కాలేదనేది అధికారికంగా ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా తేటతెల్లమైంది. ఒక్క ఇరిగేషన్ పనులు 72% వరకు కూడా తామే పూర్తి చేశామంటూ ఏపీ సీఎం చంద్రబాబు కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఈ తరుణంలో ఇరిగేషన్తో పాటు ఎగువ ఉన్నటువంటి నిర్వాసితులకు పరిహారం అందించడం కానీ లేదంటే ఇక్కడ ఉన్నటువంటి ఆ భూసేకరణకు సంబంధించి 150,000 ఎకరాల వరకు సేకరించాల్సి ఉండగా ఇంకా 1,00,000 ఎకరాల వరకు సేకరించారు. ఇంకొక 50,000 ఎకరాల వరకు కూడా సేకరించాల్సిన పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఈ భూసేకరణకు సంబంధించి కూడా పూర్తి పనులను కూడా వేగవంతం చేశామంటూ ప్రస్తుతం రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు కూడా స్పష్టం చేస్తున్నారు. ఈ తరుణంలోనే ఇక్కడ ఉన్నటువంటి భూసేకరణ పునరావాసం అలాగే హెడ్ వర్క్స్కి సంబంధించి రైట్ లెఫ్ట్ మెయిన్ కెనాల్స్కి సంబంధించి కానీ అలాగే మెయిన్ డ్యామ్కి సంబంధించినటువంటి పనులు ఎగువ దిగువ కాపర్ డ్యామ్ పనులు అలాగే ప్రధాన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులు కానీ స్పిల్ ఛానల్ పైలట్ ఛానల్ ఇవన్నిటినీ కూడా మొత్తం 100% వరకు కూడా పూర్తి చేసే విధంగా మరొక 3 సంవత్సరాలలో కూడా ఈ పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామంటూ కూడా ఈరోజు స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నుంచి ఈ తరుణంలోనే దీనికి రావాల్సిన నిధులకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా అటు కేంద్రం సహకారం అందిస్తుంది. ఈ తరుణంలో 3 ఏళ్లలో పూర్తి చేసేందుకు ఎటువంటి ఇబ్బందులు కూడా లేవంటూ వారు చెప్తూ వస్తున్నారు. వచ్చే ఏడాది జూన్ కల్లా కూడా ఈ డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని పూర్తి చేసి 2026 కల్లా కూడా ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ కూడా పూర్తి చేసి 2027 కల్లా పోలవరం ప్రాజెక్టులో భూసేకరణ కానీ అన్ని పనులు కూడా పూర్తి చేస్తామంటూ ప్రస్తుతం ప్రభుత్వం అయితే ఒక హామీ ఇస్తుంది. అయితే ఈ తరుణంలో కేవలం ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించి మాత్రమే దృష్టి సారిస్తున్నారు తప్ప నిర్వాసితులకు సంబంధించి ఎటువంటి దృష్టి సారించట్లేదు అనేటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే 105,000 కుటుంబాలు ఇక్కడ నిరాశ్రయులు అవుతుంటే ఇప్పటి వరకు
80,000 మంది కుటుంబాలు మాత్రమే తరలించారు. దాదాపు ఇంకా అందరికీ కూడా పరిహారం ఇవ్వాలి. 80,000 కుటుంబాలకు R&R ప్యాకేజీ కానీ పునరావాసం కానీ చూపించాల్సినటువంటి అవసరం ప్రభుత్వం మీద ఉంది. జాతీయ హోదా ఇచ్చిన తర్వాత దానికి సంబంధించి అన్ని బాధ్యతలు కూడా ఇటు ఎన్డీఏ కూటమి సర్కారులో, అటు బీజేపీ కూడా కేంద్రంలో అధికారంలో ఉంది, మిత్రపక్షం టీడీపీ రాష్ట్రంలో అధికారం ఉంది. కాబట్టి నిర్వాసితుల గోడు కూడా పట్టించుకోవాలంటూ కూడా ఈరోజు నిర్వాసితులు కోరుతున్నారు. మరి మనం చూసిన ఈ ప్రాజెక్టులో ఇంకా ఏదైతే డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి కావాలి, ఎర్త్కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మాణం పూర్తి కావాలి, ఇక్కడ సీపేజీని అరికట్టాలి. ఈ పనులన్నీ పూర్తయితే తప్ప ఇక్కడ పూర్తిగా పోలవరం ప్రాజెక్టులో ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం లేదు. గోదావరి జలాలను అటు కృష్ణా వరకు ఇటు విశాఖ వరకు కుడి ఎడమ కాలువల ద్వారా తరలించేటువంటి అవకాశం కూడా పోలవరం ప్రాజెక్టు ద్వారా లేదని కూడా చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వరద తగ్గుముఖం పట్టిన తర్వాత ఈ పనులు ఏ మేరకు